శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ ప్రతి ఒక్కరూ చేయండి. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కుంభరాశి వారికి రాశిలో రాహు రావడం జరిగింది. థింక్ బిగ్ అంటే ఏం తెలుసా? చాలా పెద్ద పెద్ద ఆలోచించండి. మీకు అనిపించవచ్చు చేతిలో రూపాయి లేదు కానీ మీరు పెద్ద పెద్ద ఆలోచించని చెప్తున్నారు. ఓకే, నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభావం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. మన పైన ఎవరైతే లించున్నారో చూడండి, మనం ప్రవర్తించాలి. ఏంటి, మన పైన ఎవరైతే లించున్నారో మనం వాళ్ళలా ప్రవర్తించాలి. మనం ముందున ఎవరు వాళ్ళ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్న విషయం తెలుసుకోండి. మీ రాశి పైన రాహు ఉన్నాడు. రాహులా ఉండడానికి ప్రయత్నించండి. మీరు కేతులా అవ్వకండి. కేతులో మీరు ఇంతకుముందు ఉండే ఇప్పుడు రాహులా ఉండడానికి ప్రయత్నించండి. రాహు ఎలా ఉంటాడు? రాహు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఏంటి? రాహు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. రాహు దగ్గర బద్ధకం ఉండదు. రాహు దగ్గర ఓన్లీ వన్ థింక్ ఏంటంటే, అది నాకు వస్తే ఎలా, అది నాకు రావాలి, అది నాకు కావాలి. యాక్చువల్లీ మాట చెప్పాలంటే ఇప్పుడు మీరు అధర్మంగా ఏం కోరుకోవట్లేదు. నేను ఏవైతే మీకు చెప్పాను కోరుకో పెద్ద పెట్టుకోమని, అధర్మంగా అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన ఏవైతే సగం పనులు ఉన్నాయో దాన్ని పూర్తి చేయడానికి కొద్ది కోరిక అవసరము. అది ఫుల్ఫిల్ అవ్వడానికి కోరిక అవసరము. కాబట్టి గట్టి కోరుకోండి. అంత ఇంత కాదు, చాలా గట్టి కోరుకోండి. అవుతాయా అంటే తప్పకుండా అవుతాయి. గట్టి కోరుకోండి. ఆ కోరికతో పాటు కొద్దిగా మెడిటేషన్ చేయండి. మీరు ఏవైతే కోరుకున్నారో అది జరగాలంటే నేనేం చేయాలి? శాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. మీకు లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఆత్మ అంటాం, ఆత్మ మనతో మాట్లాడుద్ది. ఎప్పుడైనా ప్రయత్నించండి మీరు ఆత్మతో మాట్లాడడానికి. లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. మనసు చెప్పే మాట కాదు. తెలుసుకోండి, మనసు చాలా చెప్తుంటుంది మనతోటి. నేను చెప్పబోయే విషయం మనసుతో కాదు, లోపల నుంచి ఆత్మతో మాట్లాడండి. ఆత్మ మీతో మాట్లాడుద్ది. మీరు మీతోటి మాట్లాడుకోండి. లోపల ఆత్మ మీకు చెప్పుద్ది మీకేం కావాలి, మీరు దాన్ని ఎలా చేయగలుగుతారని. మరి అవుతుందా అంటే 100% అవుద్ది. ఎలా చెప్తున్నారో తెలుసుకోండి. భాగ్యస్థానంలో మీ 9th హౌస్లో కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ గ్రహస్థితి చూసుకున్నట్లయితే 9th 5th అలాగే లగ్నం లోపల గ్రహస్థితి పరివర్తన ఉంది. ఇది దేవగురు బృహస్పతి రాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నారు. రాశి నుంచి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి అలాగే సూర్యుడు ఉండడం జరిగింది. ఇక్కడ ఈ సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి నవమ పంచమ యోగం రాహుతో ఉన్నాడు. సూర్యుడు ఆత్మకారకుడు, రాహు ఛాయాకారకుడు అండ్ రాహు చాలా తీవ్రమైన కోరికల కారకుడు. మనం దాన్ని గ్రిడ్ అంటాం. లోభత్వం ఎక్కువ ఉన్న వ్యక్తులకు అలాగే ఉంటారు. ఇది కోరుకున్నట్లయితే అది అవుతుంది. దాని ఆన్సర్ ఎవరు ఇస్తారు? శుక్రుడు, మీ భాగ్యాధిపతి. ప్రెజెంట్ శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి మాట వచ్చుద్ది. చేయండి, పని అవుతుంది, జరుగుతుంది. కండిషన్ ఒకటి, చేసే ముందు ఎవరు చెప్పకండి. చెప్తే పనులు జరగవు. అస్సలు జరగవు అని ఫ్యూచర్లో కూడా జరగవు. ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దోస్తులకు కూడా చెప్పకూడదు. అంటే దోస్తులకు నమ్మేంత పరిస్థితి ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దోస్తు మనలాగానే ఆలోచిస్తున్నాడు చెప్పకూడదని. కాబట్టి మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నించాలి. 7th హౌస్ లోపల కేతు అలాగే కుజుడు ఉన్నాడు. కుజుడిది 4th ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉన్నది. శుక్రుడిది 7th ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉంది. పనులు అవుతాయి, పని వల్ల ఏమి ఇబ్బంది లేదు. పాయింట్ ఏం తెలుసా? మీరు కొన్నిసార్లు కొన్నిగా ఆగిపోతుంటారు, భయపడకండి, గట్టిగా ఉండండి, దేవుడిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
ఏ వ్యక్తిని ఇందులో మధ్యలో తీయకండి. మీరు దేవుడు పని అంతే. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మీరు ఈ ప్రకారంగా పని చేయండి, అవుతుంది. ప్రయత్నిస్తున్న అవ్వట్లే, అందుకే వదిలేశాను. ఇది ప్రయత్న పురుష బలం కాదు, ఇది తెలుసుకోండి. అని ఇంకొక మాట చెప్పాలంటే, ప్రజెంట్ రాశిఫల లోపల గ్రహస్థితి బాగుంది. ఏళ్ళనాటి శని చాలాసార్లు చెప్తుంటాను. అది ఏళ్ళనాటి శని ఉన్నా కూడా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా బాధ పెడుతుందా? బాధ పెట్టదు. బాధల ప్రతిరోజు అస్సలు పెట్టదు, తెలుసుకోండి. ఇది బుధుడు మీ పంచమాధిపతి, 6th లార్డ్ 8th లార్డ్ 6th హౌస్ లోడు. కొద్దిగా అప్పు వల్ల భయం పెరుగుతుంది. అప్పుల వల్ల భయం కూడా నడుస్తుంది ప్రెజెంట్. ఎందుకంటే 8th లార్డ్ కనుక 6th హౌస్ ఉంటే కొద్దిగా అప్పుల వల్ల భయం ఉంటుంది, జాబ్ వల్ల భయం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మనం సరిగ్గా మాట్లాడితే దీని పట్ల కొద్దిగా భయం ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కానీ మరీ అంత తీవ్రంగా ఉండదు. మీరు ఏ రకంగా పని చేసినా ఆ రకంగా ఆలోచించండి ముందు, ఆ రకంగా ఉండదు. అని ఇంకొక విషయం తెలుసుకోవడం మీరు ప్రయత్నించినట్లయితే, ఏదున్న పరిస్థితి ఓపెన్గా మాట్లాడండి, దాచుకోకండి ఎక్కడ కూడా. మీరు దాచుకున్నట్లయితే అవతల వ్యక్తి మీపై చాలా డౌట్ వస్తుంది, చాలా ఈజీగా డౌట్ వస్తుంది, ఈజీగా. రాహు రాశిలో కనుక్కున్నట్లయితే నటనంత పనికి రాదు. రాహు రాశిలో ఉన్నట్లయితే మీరు అసలు నటన చేయలేకపోతుంటారు, ఎందుకంటే అది మీ ఫేస్ మనకు కనబడుతుంటుంది. కేతు రాశిలో ఉన్నప్పుడు నటన చేస్తే గుర్తుపట్టరు, కానీ రాహు నటన చేస్తే చాలా ఈజీగా దొరికిపోతారు, తెలుసుకోండి. అందులో జూపిటర్ కూడా ఆస్పెక్ట్ ఉంది అని సాటర్న్ ద్విద్వాదశ సంబంధం ఉంది కాబట్టి చాలా తొందరగా ఇది అవుతుంది. కానీ ఒక మాట చెప్తున్నా, కుంభరాశికి టైం బాగా నడుస్తుంది. దీన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రం తప్పకుండా చదవండి. కుటుంబ పరంగా బాగుంది, కుటుంబంలో ఏమి ఇబ్బంది లేదు. ల్యాండ్ క్లియర్ అంటే భూమికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే, భూమికి సంబంధించిన వ్యవహారాలు కనుక చేస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా మీరు చూసుకోండి ఉండండి. మీరు కొన్ని విషయాల మీకు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైతే ప్రత్యేకంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో, ఎవరైతే ఈ ఇల్లు కొనుక్కొని కట్టుకుంటుంటారో అలాంటి వారికి కొద్దిగా కొన్ని చోట్ల మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీ లోపల కొద్దిగా బర్డెన్ పెరుగుతుంది. నార్మల్ ఉంది బర్డెన్ పెరగడం. ఇప్పుడు జూన్ జూలై అంటే కొద్దిగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఖర్చులు ఆటోమేటిక్గా ఈ టైంలో మనసు లోపల ఉంటుంటాయి, అది వదిలేయండి. ఇంకొక ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం ఉందంటే, ట్రావెలింగ్ చేయండి, కొద్దిగా ట్రావెలింగ్ చేయండి. చాలా రోజుల మీరు ట్రావెలింగ్ చేయండి. తీర్థక్షేత్రాలకు వెళ్ళిరండి, ఏదైనా ఒక దైవిక క్షేత్రానికి వెళ్ళిరండి. సంకల్ప బలం పెంచుకోండి, అనుకున్న పనులు అవుతాయి. మీరు ఏం చేస్తున్నా చేయండి, తెలివితో పని చేయండి, ఎమోషన్తో పని చేయకండి. ఎమోషన్తో పని చేసే పనులు అవ్వండి, అస్సలు పనులు అవ్వవు. మీరు ఎంత ఎమోషన్గా ఉంటారో మీరు అంత వెనకబడతారు. మీరెంత బుద్ధి తెలివితో ఉంటారో మీరంత ముందుకెళ్తారు. 100% ఉన్నది, మీరంత ముందుకెళ్తారు. కాబట్టి పని బాగుంది, చేయండి. దాంపత్య జీవితంలో బాగుంది, పర్వాలేదు, దానిలో అంతేం లేదు. మీ వైఫ్కి కొద్దిగా మీ అవసరం చాలా ఉంది, కొద్దిగా మనసు విప్పి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏదైనా చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనస్థానం ఎప్పుడు మీ మాటలతో వాళ్ళకి ఎమోషనల్ చేయకండి, మీ మాటలతో వాళ్ళకి బాధ పెట్టకండి, వాళ్ళతో ప్రేమతో ఉండండి, ప్రయత్నించండి. ఇంకో విషయం అంటే, ఫ్యామిలీ లోపల కొద్దిగా బర్డన్స్ ఉన్నాయి నార్మలీ, స్నేహితులతో జాగ్రత్తగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా మీ సెకండ్ హౌస్లో సాటర్న్ 3rd ఆస్పెక్ట్ శుక్రుడి పైన కూడా ఉండడం వల్ల ఇది బాగుంది. ఎక్కడ బాగుంది, మీ ఫాదర్ నుంచి ఏదైనా సలహా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. మీ ఫాదర్ బిజినెస్ లోపల కూడా మంచిగా ఉండబోతుంది. మరి మీ బిజినెస్ అంటే, మీ బిజినెస్ లోపల బాగుంది. బిజినెస్ లోపల డబ్బుకి సంబంధించిన లోటు ఏదైనా ఉందా అంటే, డబ్బుకి సంబంధించిన లోటు ఏం లేదు. రేపు 5th లేకపోతే 7th డేట్ అయిన తర్వాత రావాల్సిన డబ్బు అయితే మెల్లమెల్లగా క్లియర్గా అయితే మీకు డబ్బు వస్తుంది. అని డబ్బు సోర్స్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, కానీ డబ్బు వచ్చుద్ది. మీరు ఎవరికైనా పంచాల్సి ఉన్నట్లయితే, మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్లయితే ఇచ్చేయండి. అని ప్రతిరోజు గణపతి గుడికి వెళ్ళండి, 27 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. ఈయన స్టార్టింగ్ చెప్పిన రెమెడీ సిద్ధ కుంజికస్తరం, ఈ గణపతి చేయండి చాలు. ఇవి మిమ్మల్ని చాలా బాగా కాపాడగలుగుతాయి. అని మిగతా నేను ఏవైతే ఇంతకుముందు చెప్పానో, ప్రతిరోజు మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ క్యారీ చేస్తుండండి. హనుమంతుడు సాధన, అలాగే కాళికమ్మవారి సాధన ఎవరైతే చేస్తున్నారో పర్వాలేదు, చేస్తుండండి. అది మీ కంట్రోల్ కానీ, మీరు దాన్ని ఫేవరబుల్, అది మీ ఫేవరబుల్ తప్పకుండా ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.